చాలామంది ఈ మధ్యలో ఆహ్, మేము ఉండే ఫీల్డ్‌లోకి మేము గూడా వస్తామన్నా అని జెప్పేసి చాలామంది కమెంట్ అయితే చేస్తున్నారు. ఎయిర్ కండిషనర్‌లో కావచ్చు, ఎలక్ట్రికల్‌లో కావచ్చు. నా ఒపీనియన్‌లో అయితే నేను చేసే ఫీల్డు ఏసీ టెక్నీషియన్‌గా గానీ, ఎలక్ట్రికల్‌గా గానీ ఇదేది ఏరోనాటికల్ ఇంజినీర్ లాగా ఏం కాదు. అంత పెద్ద పెద్ద కాంప్లికేషన్స్ ఏముండవు. పెద్ద సింపుల్‌గానే ఉంటుంది. ఒక 2, 3 ఏళ్ళు మనం కరెక్ట్ కాన్సంట్రేషన్ పెట్టి నేర్చుకోగలిగితే చాలు. ఆ టూల్స్ ఉంటే చాలు. ఆ టైంలో మేము నేర్చుకున్నామంటే ఇప్పుడు 2011, 12 ఆ టైంలో ఫీల్డ్‌లోకి వచ్చాను నేనైతే. అప్పట్లో సౌకర్యాలు లేక, చదువుకునే వెసులుబాటు లేక, సరైన గైడెన్స్ లేక, తప్పని పరిస్థితిలో ఇంకా ఏదో ఒక వర్క్ చేయాలి. మనకి పూట గడవాలంటే ఏదో ఒకటి జరగాలి కాబట్టి ఫీల్డ్‌లోకి వచ్చినాము. ఎంతో కొంత టాలెంట్ ఉంది కాబట్టి ఈ ఫీల్డ్‌ని అర్థం చేసుకున్నాం, వర్క్‌ని అర్థం చేసుకున్నాం, కస్టమర్‌లని అర్థం చేసుకున్నాం. చూస్తానే ఒక 10 ఏళ్ళు గడిచిపోయాయి. తెలిసి మళ్ళీ కొత్త వాళ్ళని రమ్మని నేనైతే చెప్పను. మా ఫీల్డు అంత వెల్ అండ్ గుడ్ పర్లేదు. అంతేగాని మంచి ఇన్కమ్ వస్తుంది అలా ఇలా అయితే నేను చెప్పను. మీకు టైం ఉంది, వయసు ఉందంటే ఖచ్చితంగా నీట్‌గా చదువుకోండి. మీకు గైడెన్స్ ఉందంటే పెద్దోళ్ళ మాటలు వినండి. ఏది లేదు, పెద్దోళ్ళు గైడెన్స్ లేదు, టైం లేదు, ఫుడ్ లేదు, ఏమీ లేదు, ఏదో ఒక పని చేయాలి కాబట్టి ఈ ఫీల్డ్‌లోకి వస్తానంటే రండి. అంతేగాని అన్నీ వదులుకొని చదువు ఆపేసి ఫీల్డ్‌లోకి వస్తాం ఏదో చేస్తామంటే అది కాదు, వర్కౌట్ కాదు. మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఎవరెవరో ఏదోదో చెప్తారు యూట్యూబ్లో, లక్షలు కాంట్రాక్టులు తీసుకుంటాం, అలా చేస్తారు, ఇలా చేస్తారు, ఏసీ మెకానిక్ అన్ని లక్షలు, ఇన్ని వేలు వస్తుంది, ఒక సమ్మర్ చాలు, ఒక 6 మంత్స్ చేసే చాలు, ఇంకో 6 మంత్స్ తినచ్చు. ఇవన్నీ కూడా నమ్మాల్సిన అవసరం లేదు. మరీ అంత ఇన్కమ్ ఏమి ఉండదు. మీకు ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే ఏసీ మెకానిక్ ఒక ఇన్కమ్ సోర్స్ ఎలా ఉంటుందో నేను క్లియర్గా చెప్తాను. మెటీరియల్లో కానీ, ఇన్స్టాలేషన్లో కానీ. ప్యూర్ ఏసీ మెకానిక్ అయితే ప్రొఫెషనల్గా ఉండే వ్యక్తి ఎలా సంపాదిస్తాడు, ఎంత సంపాదిస్తాడు అనేది డీటెయిల్డ్ వీడియో చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు కమెంట్ చేయండి. ఏంటంటే ఎప్పుడన్నా ఒక మంచి సబ్జెక్టు చెప్పి ఒక వీడియో చేసామనుకోండి, అది ఖచ్చితంగా వ్యూస్ రావు. ఏదో సరదాగా చేసిన దానికి వ్యూస్ వస్తాయి. ఈ వీడియోకి కూడా వ్యూస్ రావనే అనుకుంటున్నాను. ఒకవేళ లేదు, మంచి రీచ్ వచ్చి మీకు దీని మీద ఇంట్రెస్ట్ ఉండి మీరు కమెంట్ చేయండి. మీకు దీని రిలేటెడ్గా ఏదైనా వీడియో కావాలంటే ఖచ్చితంగా ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.